మిత్రులారా, శరీర ఆరోగ్యం కొరకు శ్వాసదాత అయిన ప్రకృతిని కాపాడుకునేందుకు, ప్రకృతికి ఆధారమైన భూమాతను సంరక్షించుకునేందుకు ప్రతి మానవుడు ఈ సందేశాన్ని విని ఆచరిస్తూ తప్పక మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరని ప్రార్థన. తప్పకుండా మీ బంధుమిత్రులకు పంపించగలరని ప్రార్థన. ఏమిటంటే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేది ధ్యానం, ఆత్మను ఆనందంగా ఉంచేది ధ్యానం, కుటుంబాన్ని కాపాడేది ధ్యానం, వ్యవస్థను కాపాడేది ధ్యానం, సమాజాన్ని కాపాడేది ధ్యానం, దేశాన్ని కాపాడేది ధ్యానం, ప్రకృతిని కాపాడేది ధ్యానం, భూమిని కాపాడేది ధ్యానం, విశ్వంతో లయం చేసేది ధ్యానం. ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం. ముక్తి అంటే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి. భూగ్రహ పాఠశాల సత్యం ఏమిటంటే, శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. యోగ చిత్తవృత్తి నిరోధ, అప్పుడే యోగం క్షేమం. అహింసాయుత భూమాత సాక్షాత్కారం. ధరణి రక్షతి రక్షిత. అన్ని మతాలకు ఆధారం భూమాత. ప్రకృతి మాతే మనందరి కన్నతల్లి. ప్రకృతే పూర్ణాత్మ, ఆత్మే పరబ్రహ్మ. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. బీ ఏ వెజిటేరియన్, డూ మెడిటేషన్, దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హ్యూమన్ డ్రీమ్ ఆఫ్ ఏ బెటర్ ప్లేస్. శానిటైజర్తో చేతుల్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే, భూమిని నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి మానవాళికి సూచిస్తున్న ఆరోగ్య సూత్రం.